పిచ్చోడికి రాయి దొరికితే ఎవరికి పెట్టి కొడతాడో చెప్పలేం. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు కూడా అలాంటివే అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఎందుకంటే ఆయన పాలనలో ప్రతిరోజు ఏదో ఒక కొత్త సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. గత 8 నెలల్లోనే అమెరికాతో పాటు ప్రపంచ దేశాలను కూడా షాక్ కి గురి చేశాడు ట్రంప్. ట్రంప్ తీసుకున్న ఒక్కో నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకే కాదు, ప్రపంచ వాణిజ్యానికి కూడా పెద్ద సవాల్గా మారింది. భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే కొన్ని ఉత్పత్తులపై ట్రంప్ 50% వరకు సుంకాలు పెంచాడు. ఈ నిర్ణయం వల్ల భారత వ్యాపార రంగానికి పెద్ద దెబ్బ తగిలింది. కోట్లాది మంది పరోక్షంగా ప్రభావితమయ్యారు. అమెరికా సరుకులు ఎగుమతి చేసి ఇతర దేశాలపై కూడా ట్రంప్ ఇష్టారీతిన టారిఫ్లు పెంచేశాడు. ఈ కారణంగా ప్రపంచ వాణిజ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఇంతలో ట్రంప్ మరో పెద్ద నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన తీసుకునే తదుపరి చర్యలు ఎలా ఉంటాయో అనే అంశంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ విధానాలు ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా అంటే అవకాశాల స్వర్గమని అనుకుంటారు. భూమి మీద ఏ దేశానికి చెందిన వారైనా సరే అక్కడ స్థిరపడాలని కోరుకోవడం సహజం. ఎందుకంటే అమెరికాలో ఉన్న జీవన విధానం, స్వేచ్ఛ చాలా మందిని ఆకట్టుకుంటాయి. అందుకే ప్రపంచ నలుమూలల నుంచి చదువుకోవడానికి, ఉద్యోగం కోసం, మంచి భవిష్యత్తు కోసం అమెరికా గడప తొక్కుతూ ఉంటారు. కానీ ఈ కళ నెరవేర్చుకోవాలంటే అమెరికా వీసా తప్పనిసరి. అమెరికా వీసా అంటే అంత సులభం కాదు. దానికి కఠినమైన నిబంధనలుంటాయి. వీసా కోసం దరఖాస్తు చేసే వాళ్ళలో చాలా మంది రిజెక్ట్ అవుతూ ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే వీసాల విషయంలో పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు మరొక సంచలన నిర్ణయంతో ట్రంప్ మరోసారి చర్చల్లోకి వచ్చారు. ఆయన ఏకంగా 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాలను పునర్సమీక్షించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇక ఈ నిర్ణయం అమలైతే అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది విదేశీయుల భవిష్యత్తు ప్రమాదంలో పడనుంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం అమెరికా ఫస్ట్ అనే నినాదమే. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అదే నినాదాన్ని సార్థకం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అమెరికాలో ఉద్యోగ అవకాశాలు మొదట అమెరికన్ పౌరులకు ఇవ్వాలి. అందుకే వలసలు తగ్గించే దిశగా ఈ చర్యలు చేపడుతున్నారని చెప్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు, అలాగే చదువుకుంటున్న విదేశీయులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇక అమెరికా ఎప్పటి నుంచో అవకాశాల దేశం. ఎవరైనా అక్కడ స్థిరపడాలని కలలు కంటూ ఉంటారు. మన భారతీయులకు కూడా అదే పరిస్థితి. మంచి చదువు, మంచి ఉద్యోగం, మంచి జీతం కోసం, మంచి జీవితం కోసం లక్షలాది మంది అమెరికాలోకి చేరారు. కానీ ఇప్పుడు ఆ కలలకు గండిపడే పరిస్థితి కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ వలసదారులను ఉక్కుపాదం మోపి వేలాది మందిని అమెరికా నుంచి వారి దేశాలకి పంపించారు. విమానాల నుంచి పంపించేశారు. ఇప్పుడేమో ఏకంగా 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాలను మళ్లీ పరిశీలించబోతున్నామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైనా వీసా నిబంధనలు ఉల్లంఘించారా, అమెరికాలో నేరాలకు పాల్పడ్డారా, ఉగ్రవాదానికి మద్దతిచ్చారా అన్నది తేల్చబోతున్నారు. వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉంటున్న వాళ్ళను కూడా ఈ లిస్టులో చేర్చనున్నారు. అమెరికాలో ఇప్పుడు 30 లక్షలకు పైగా భారతీయులున్నారు. అందులో విద్యార్థులు, ఉద్యోగులు, గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎక్కువ. వీరిలో ఎవరికైనా చిన్న తప్పు జరిగినా వీసా రెన్యువల్ ఆలస్యమైనా కష్టాలు తప్పవు. ముఖ్యంగా H-1B వీసాపై ఉన్న ఐటీ ఉద్యోగులు, చదువుకుంటున్న స్టూడెంట్స్ ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ట్రంప్ లక్ష్యం అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ట్రంప్ తీసుకున్న చర్యలు చూస్తే ఇది కూడా చిన్న విషయం కాదు. ఇప్పటికే అక్రమ వలసదారులను బయటకు పంపించేశారు. ఇప్పుడు వీసాలు సరిగ్గా ఉన్న వాళ్ళను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా మంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చూడాలి ట్రంప్ విధానాలు ఎవరికి నష్టం కలిగిస్తాయో అన్నది.